వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో చింతకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి. మీరు ఒక్కసారైనా సరే ఇలా చేయండి, ఇక జన్మలో మీరు మర్చిపోలేరండి. నిజంగా అంత బాగుంటుందండి. మీరు చేస్తేనే కదండి మీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, కాటుకలాగా ఎంత చక్కగా చింతకాయ పచ్చడి మనకు తయారై రెడీగా ఉందో. ఇది వేడివేడి అన్నంలో చక్కగా నూనె వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ చింతకాయలు తీసుకున్నానండి. చాలా లేలేత చింతకాయలు అండి. ఈ చింతకాయలని చక్కగా వాష్ చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టానండి ఫ్యాన్ కింద. దాని తర్వాత ఏం చేశాను అంటే కొంచెం కూడా తడి లేకుండా మనకి డ్రై అయిపోయేలాగా ఎండలో కూడా ఒక అరగంట ఉంచేసానండి బాస్కెట్లో వేసి. చాలా పూర్తిగా డ్రైగా ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, డ్రై రోస్ట్ చేస్తున్నానండి. జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు. చూసారు కదండి, మళ్ళీ చెప్తున్నానండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వీటిని లైట్గా డ్రై రోస్ట్ చేశానండి. తర్వాత మిక్సీ జార్లో వేసి సాల్ట్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఆ ఎండబెట్టిన చక్కగా కొంచెం కూడా తడిలో ఉండకూడదండి మిక్సీ కానీ చింతకాయలు కానీ మనకి, అవి వేసేసి ఇప్పుడు పసుపు వేసానండి. మీరు చూసారు కదండి, అంతేనండి. ఇప్పుడు వీటిని నేను మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ మనం పట్టుకునేటప్పుడు కూడా ఎక్కడ నీరు మాత్రం యాడ్ చేయకండి, తడి మాత్రం ఉండకూడదండి. ఉంటే మాత్రం నిలవ ఉండదండి. చింతకాయ చక్కగా ఆ పసుపు, ఉప్పు, ఆ పచ్చిమిరపకాయలు వాటికే మనకి నీరు వచ్చేస్తుందండి. చూడండి, జస్ట్ మీరు మళ్ళీ అడుగు నుంచి కొంచెం పైకి ఇలా వేయండి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా చూసారు కదండి, 2-3 సార్లు మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు మిక్సీ పట్టేటప్పుడు ఎక్కడ వాటర్ మాత్రం పోయకూడదండి. మనకి ఇలా చేసుకుంటే ఈ పచ్చడి చక్కగా ఒక 10 రోజులైనా సరే చక్కగా మూత పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, నీరు మాత్రం అస్సలు యాడ్ చేయకండి. పసుపు, ఉప్పుతోనే మనకి వాటర్ వచ్చేస్తుందండి. చూసారు కదా, లేత చింతకాయలు ఇవి. మీరే చూడండి, ఎక్కడ నీళ్లు మాత్రం నేను యాడ్ చేయలేదు. చూసారు కదండి, మర్చిపోకండి మిక్సీ జారు కూడా మనకి తడిగా ఉండకూడదు. ఇక పోపు కూడా ఏమీ లేదండి. పోపు కోసం చూడండి, ఒక కడాయి పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా కరివేపాకు వేసుకున్నానండి. నెక్స్ట్ ఇంగువ వేసుకున్నాను. ఇంగువ మాత్రం చాలా శుభ్రంగా వేసుకున్నానండి. అంతేనండి, చాలా ట్రెడిషనల్ వేలో మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇందులో వెల్లుల్లిపాయ కూడా లేదండి. ఎంత చక్కగా మనం తయారు చేసుకున్నా. చూసారు కదా, చింతకాయ పచ్చడి చక్కగా కాటుకలా తయారైందండి. ఎంత బాగా అంటే బరకతనం అనేది అస్సలు లేదనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా ఫైన్ పేస్ట్ అయిందండి. మనం చక్కగా పేస్ట్ చేసుకుంటే అయిపోతుందండి. అడుగు నుంచి మళ్ళీ పైన వేస్తూ, పైనుంచి మళ్ళీ అడుగుకి ఇలా కలుపుకుంటూ చేత్తో చేసి మిక్సీ పట్టుకుంటూ ఉంటే ఇలాగా చక్కగా కాటుకలా తయారవుతుంది. చూసారు కదండి, ఇన్స్టెంట్గా మనం చేసుకున్న ఈ చింతకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.